డైరీ పెన్ వారాహి డైరీ అన్న, వారాహి డైరీ. ఇంకొకటి ఏంటంటే అన్న, దీనికి మొత్తం లోడ్లు వచ్చేసి ఆరేమో ఆడదూడలు ఉన్నాయి, 3 మగ దూడలు ఉన్నాయి అన్న. మొత్తం హెల్దీ, 10 రోజులకు అటు 10 రోజులకు ఇటు ఉన్నాయి అంతే. చూసుకోవచ్చు మీరు, హెల్దీ పిల్లలు ఉన్నాయి. బ్రీడ్ వచ్చేసి ఏదన్నా, ఇది మన ప్యూర్ బన్నీ జంగల్ బ్రీడ్ అన్న. ఇది గుజరాత్ది బన్నీ క్వాలిటీస్ ఉన్నాయి చూడండి అన్న, మంచిగా. ఇది 2వ ఈత పడ్డా అన్న, ఇది మంచిగా ఉంటుంది. మనకు మిల్క్ ఎంత ఇస్తుంది అన్న? ఈజీగా 6 లీటర్లు ఇస్తుంది అన్న, కానీ మనం గ్యారంటీ మాత్రము 5 ఇస్తున్నాం అన్న. 5 గ్యారంటీ ఇస్తున్నాం మనం. చూసుకోవచ్చు, ఏదైనా మంచి రైతు తీసుకున్నా అనుకో 4-5 ఈతల వరకు వాడుకోవచ్చు దీన్ని మంచిగా. బ్రీడ్ వచ్చేసి బన్నీ, బన్నీ అన్న, ప్యూర్ బన్నీ జంగల్. అక్కడికి ఇక్కడికి తెచ్చి అవి అని చెప్పనీకి ఏం లేదు. మన దగ్గర అన్ని పేపర్స్ డాక్యుమెంట్స్ గిట్లు ఉన్నాయి, ప్యూర్ ఉన్నాయి అన్న. ఇవి ఏ జంగల్ నుంచి వచ్చారన్న? బన్నీ జంగల్ అన్న. మన కచ్ దాకా పోయినా నేను ఇవి తీసుకురానికి. కచ్ బార్డర్ దాకా వెళ్ళినా నేను. 4 రొమ్ములు సమానం ఉంది. 4 రొమ్ములు సమానం ఉన్నాయి అన్న. దీని ప్రైస్ వచ్చేసి ఏందన్న? దీని ప్రైస్ వచ్చేసేదన్న, ఇప్పుడు మొత్తం త్రూ అవుట్ ది లోడ్ చెప్పాలనుకుంటున్నా నేను, 130 నుంచి 150 వరకు ఉన్నాయి అన్న. మంచి పాలబర్లు ఇవి. ఇవి కుల్లా చెప్పాలంటే షోపు టబ్బి అట్లా ఇట్లా ఏం లేదు, మంచి పాలబర్లు. ఏదైనా మంచి రైతు చూసిండు అనుకో అన్న, మంచి జబర్దస్త్ పాలబర్లు అని చెప్పి ఇట్లా తీసేసుకుంటారు అనమాట. మనకు దూడలు వచ్చేసి అన్నిటికి ఉన్నాయి అన్న? దూడలు అన్నిటికి ఉన్నాయి అన్న. అలా 7 ఆడ దూడలు ఉన్నాయి, మిగతా 3 మగ దూడలు ఉన్నాయి అన్న. దూడలకి ఇట్లా ఏ మాత్రం తగ్గిపోకుండా మంచిగా కడుపు నిండా పాలు తాపించి పెడుతూ హెల్దీగా ఉన్నాయి దూడలకి ఇట్లా. ఇవి మనకి ఎన్ని బర్రెలు ఉన్నాయి అన్న లోడ్లో? ఇప్పుడు మన దగ్గర 9 ఉన్నాయి అన్న. ఒకటి ఇంటి గురించి పెట్టుకున్నా నేను, 8 ఉన్నాయి మిగతాయి. మనది ఇది డైరీ అన్న? ఇది మన డైరీ అన్న. ఇది అన్న ఈ బ్రీడ్ వచ్చేసి ఏందన్న? ఇది ఇట్లా సేమ్ బన్నీ అన్న. కొమ్ములు ఇట్లా చూసుకోవచ్చు, సైజు కొమ్ములు. బన్నీ బర్రెలు బేసికల్లీ ఈ హైట్ వరకే ఉంటాయి అన్న. ఈ పెద్ద పెద్ద బర్రెలు అన్నీ మీకే తెలిసి ఉండాలి. ఇది 2వ ఈత బర్రె అన్న. నేను చెప్పడం అయితే 6 లీటర్లు ఇస్తుంది, కానీ 5 లీటర్ గ్యారంటీ ఇస్తాను నేను. 4 టన్నులు గిట్లా చూసుకోవచ్చు మీరు. బర్రె నిన్ననే దిగిందన్న, కనిపి హెల్దీ ఉంది. ఇప్పుడు పాలు ఎంత ఇస్తుంది అన్న? ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర 4 లీటర్లు రెడీ ఉన్నాయి అన్న. 5 లీటర్లు అయితే పక్క గ్యారంటీ ఇస్తాం మనం దానం మీద. ఇప్పుడు మనం ఇలా కల్లి చున్ని తప్ప ఇంకేది పెట్టామన్నా. దీని కింద ఇట్లా ఆడదూడ ఉందన్న. ఎన్ని రోజులైందా ఇది నేను ఆడ ఉన్నప్పుడు చున్నుపాల మీద ఉందన్న. ఇవి వీడికి వచ్చి ఇవాళ 2వ రోజు ఇవ్వాల. ఒక 10 రోజులు పెట్టుకో అన్న, 10-15 రోజులు పెట్టుకో అంతే. ఇంకా మైలా గిట్లా వదులుతుందన్న, ఇంకా షాప్ గిట్లా మంచిగా. మనకి ఎన్ని రోజులు అవుతుంది అన్న బన్నీ జంగల్ నుంచి రానికే ట్రాన్స్పోర్ట్ మినిమం టు మినిమం అన్న. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కొంచెం కింద మీద ఉంది, ఎందుకంటే గుజరాత్లో వర్షాలు స్టార్ట్ అయినాయి. నేను పోయినప్పుడు అయితే నాకు ఒక 1 వీక్ పడ్డది అన్న ఇవి రానికే. ఖాళీ ఇవి రానికే, ఎందుకంటే 1.5 డే మాత్రం వర్షాల దిక్కే ఆగిపోయింది బండి. ఇది ఎన్నో అవుతా అన్న? ఇది 3వ ఈత అన్న. సేమ్ దీనికి ఇట్లా 6 లీటర్లు ఇస్తుంది, కానీ మనం ఇచ్చే గ్యారంటీ మాత్రం 5 లీటర్లు. దీని కింద ఇట్లా మంచి హెల్దీ బేబీ ఉందన్న. ఇది ఇట్లా సేమ్ అన్న, ఒక 15-16 రోజులు అవుతుంది అన్న. నా ముంగనే జునుపాలు విండిన నేను దీని మీద. నా ముంగనే జునుపాలు విండినుండే అన్న. ఇది వీడికి వచ్చిన తర్వాత జునుపాలు బంద్ చేసింది. దీని కింద ఇట్లా ఆడపిల్ల ఉందన్న, ఆడదూడ ఉంది, మంచి హెల్దీ బేబీ. ఇప్పుడు ఇది ఇట్లా మనకు 6 లీటర్లు ఖచ్చితంగా ఇస్తుంది, కానీ మనం ఇచ్చే గ్యారంటీ మాత్రం 5. ఎందుకంటే రైతు ఏం తిండి పెడతాడు, ఏం సంగతి మనం అంత చెప్పలేం కదా అన్న. హైట్ కానీ అన్నీ చూసుకోవచ్చు. ఇది 3వ ఈతది అన్న. ఇది 3వ ఈత దగ్గర ఉంటుంది. రొమ్ములు ఇట్లా అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి అన్న. దీని కిందనే మొగదూడ ఉందన్న. సేమ్ ఇది ఇట్లా మనకి 5 లీటర్ గ్యారంటీ ఇస్తా, కానీ 6 లీటర్ వరకు ఇవ్వచ్చు. మంచి రైతు గుర్తుపట్టినంటే ఎన్ని ఇస్తుంది ఆయన అదృష్టం. ఇక అది మంచి దానం మీద ఉంటుంది. ఇది నా దగ్గరనే అయినింది అన్న. పిల్ల ఆడుంది చూసుకోవచ్చు, నా దగ్గరనే అయినింది. ఇన్నే మా మొగదూడ ఉంది. నిన్న సాయంత్రమే అయినింది అన్న. లోడ్ వచ్చేసి అన్న మొన్న పొద్దున వచ్చింది అన్న. మొన్న పొద్దున ఎర్లీ మార్నింగ్ వచ్చింది. అడ్డర్ గిట్లా చూసుకోవచ్చు అన్న వెనకాల మీరు కరెక్ట్గా. ఇప్పుడు జునుపాలు అవుతున్నాయి అన్న. దీన్ని జునుపాలు అవుతున్నాయి. దేవుని దయల మైలా ఇలా అన్నీ సాఫ్ అయిపోయింది అన్న. ఇక కొంచెం మేము వేసేది అట్లా ఉంది, ఇక అంతే.
అలా మనకి ఇవి ఇప్పుడు జంగల్లో మేస్తే అన్న ఎవరన్నా రైతు తీసుకోవచ్చు. 100% అన్న ప్యూర్ జంగల్ బర్రెలు ఇవి. ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్లో మనకి జాగాలు లేక మనం కట్టి పెంచుతున్నాం, కానీ ఆడ మొత్తం అట్లనే ఉంటుంది కదా. ఇలా 3-4 బర్రెలు అయితే ఇట్లా పోతా పోతా తీసుకున్నా నేను, కొట్టుకపోతుంటే లోడ్ మీద. ఇది ఎన్నో అవుతా అన్న? ఇది రెండో ఈత బర్రెనా, ఇది రెండో ఈత. మీ అడ్డర్ ఇట్లా చూసుకోవచ్చు, సమానం అడ్డర్ ఉంది, మంచిగా లేతదన్న. ఇది మంచిగా 4-5 ఈతలు వాడుకోవచ్చు మనం. చూడనీకి ఒకటో పడ్డలే, ఒకటో ఫస్ట్ లాక్ స్టేషన్ లెక్క కనబడుతుంది, కానీ రెండో ఈత పడ్డానా ఇది మంచిగా. మనకి ఎంత ఇస్తుంది అన్న పాలు? 5 లీటర్స్ గ్యారంటీ అన్న దీనికి ఇట్లా. ఎందుకంటే ఇవాళ రేపు రిస్క్ తీసుకోలేకపోతున్నాం అన్న. ఏమేమో పెడుతురు ఇవాళ రేపు తిండి, బిస్కెట్ చూరా అని, అది ఇది అని. ఇప్పుడు కల్లి చున్ని మీద ఎంత కొడుతుంది ఇక మీకు తెలియదు ఏముంది. ఇక దాని అడ్డర్ ఇట్లా చూడండి, దాని దాగో మంచిగా. దీని దూడ ఆడతోడు ఉందన్న దీన్ని. అవునన్న, గేదె వచ్చేసి ఎన్నో అవుతా అన్న? ఇది 2 నుంచి 3 ఉంటుంది అన్న ఇది ఖచ్చితంగా. ఇది ఇట్లా సేమ్ మనం 5 లీటర్ గ్యారంటీ ఇస్తాం, కాకపోతే ఇంకెక్కువనే ఇస్తుంది. దాని కొమ్ములకి ఇట్లా చూసుకోవచ్చు మీరు, ప్యూర్ బన్నీ రింగులు అన్న ఇవి. మంచిగా ఉంది. దీని రొమ్ములకి ఇట్లా చెక్ చేసుకోవచ్చు అన్న. దీన్ని చూడండి, అడ్డర్కి ఇట్లా చూడొచ్చు, ఇంకా మైలు వదులుతుంది అది. ఎన్ని రోజులు అయిందా నేను? ఇది ఈనేసి ఒక 8-9 రోజులు అవుతుంది అన్న, అంతే. వీడికి వచ్చే ముందే ఈనింది. మనకి ఇప్పుడు జున్ను పాలు ఉన్నాయా అన్న? దీనికి జునుపాలు లేవన్నా, నిన్ననే సాఫ్ అయినాయి దీని పాలు, నిన్ననే సాఫ్ అయినాయి దీని పాలు. బండెక్కిచ్చి ఒక రోజు ముందు ఈనిందన్న ఇది మా ఆడ. అన్న డైరీ అడ్రస్ వచ్చేసి డైరీ అడ్రస్ వచ్చేసి మన మామిడిపల్లి శంషాబాద్ దిక్కన్న. ఇది మన సిఎఫ్ఐ కోటర్స్ దగ్గరకు వచ్చి కాల్ చేసినా మన వాళ్ళు ఎవరైనా వచ్చి పికప్ చేసుకుంటారు, లేకపోతే నేనే వస్తాను నేను. ఇప్పుడు మా డైరీ పేరు అన్న? డైరీ పేరు వారాహి డైరీ అన్న, వారాహి డైరీ. ఇంకొకటి ఏంటంటే అన్న, దీనికి మొత్తం లోడ్లు వచ్చేసి 6 ఆడదూడలు ఉన్నాయి, 3 మగ దూడలు ఉన్నాయి అన్న. మొత్తం హెల్దీ, 10 రోజుల కట్టు 10 రోజులకి ఇటు ఉన్నాయి, అంతే. చూసుకోవచ్చు మీరు, హెల్దీ పిల్లలు ఉన్నాయి. ఈ వర్షాకాలంలో ఆ నుంచి హెల్దీ వచ్చేటివే ఇక గ్రేట్ అన్న. ఇక అది ఇప్పుడు ఇక్కడ ఇట్లా చూసుకోవచ్చు అన్న మీరు. ఇంకా దాన ఇట్లా ఇప్పుడు పడుతున్నాయి మంచిగా. కల్లి చున్నీయే మొత్తం, కల్లి చున్నీ కుట్టి. మనకి ఇప్పుడు పాలకి ఏమన్నా గ్యారంటీ ఇస్తారా అన్న? అన్న పాలకి 5 లీటర్ గ్యారంటీ ఇస్తాను నేను ఖచ్చితంగా. చూసుకోవచ్చు ఇట్లా అన్న వాళ్ళు మన దగ్గర వచ్చేసి, మన దగ్గర చూసుకోవచ్చు. లేకపోతే లేతగా ఉన్న వాళ్ళు ఇప్పుడు కరెక్ట్ అవగాహన ఉన్న వాళ్ళు అయితే వాళ్ళంతా వాళ్ళు తీసుకొని తయారు చేసుకుంటారు. తయారు చేసి ఇవ్వాలంటే ఇప్పుడు నాకు ఇంకా 10 రోజులు పడుతుంది. అది వాళ్ళ దగ్గర తయారు చేస్తే ఏంటంటే పాలు వస్తే వాళ్ళకి బర్రె ఇట్లా తయారైపోతుంది. జర ట్రాన్స్పోర్ట్తో బర్రెలు కొంచెం దిగినట్టున్నాయనా, కాకపోతే దేవుని దయ వల్ల 2-3 రోజులలో మంచి సెట్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఇమీడియట్లీ చూపిస్తున్నాం కదా అన్న. లేకపోతే వేరే వాళ్ళ లేక నేను ఇట్లా ఒక 10 రోజులు మేపి అట్లా ఇట్లా చూపించవచ్చు. అట్లా ఏం లేదు, డైరెక్ట్ ఓపెన్ ఉంటుంది. సేల్కి 8 ఉన్నాయి అన్న. ఒకటేమో మన డైరీకి ఉంది, మిగతా అన్నీ సేల్కి ఉన్నాయి. ఇవి ఫోన్ నెంబర్ అన్న? నా ఫోన్ నెంబర్ వచ్చేసి అన్న 9398854231 అన్న నా ఫోన్ నెంబర్. అట్లా ముర్రా గేదెలు సేల్ చేయకుండా, జఫ్రాబాద్ సేల్ చేయకుండా బన్నీ ఎందుకు సేల్ చేస్తారు అన్న? బన్నీ ఏంటంటే అన్న, ఇది ఎక్కువ సుస్తు కాదన్న. ఇప్పుడు వేరే అంటే ఇప్పుడు ఏమైనా అయిందనుకో 3-4 రోజుల దాకా ఇంజక్షన్లు ఇవ్వాలి. ఇప్పుడు ఈ బన్నీకి ఏంటంటే ఒక పూట ఇంజక్షన్ ఇచ్చినా, లేకపోతే ఇంజక్షన్ కొట్టకుండా దానంతా దానికి ఒక పూట టైం ఇచ్చినా సెట్ అయిపోతుంది అది. ఇప్పుడు మేము ఇలా ఉండి 8 ఏళ్ళు అవుతుందన్న. 8 ఏళ్ళ మాకు బన్నీ సెట్ ఇచ్చినంత, సాత్ ఇచ్చినంత ఏది రాదు, ఏది ఇవ్వలేదు. ముర్రా ఇస్తుంది పాలు, జాఫరాబాద్ ఇట్లా ఇస్తుంది, కానీ ఇది ఏంటంటే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది వీటి మీద. అట్లా ఇప్పుడు ఎవరికైనా లోడ్ కావాలన్నా మనం తీసుకుపోయి ఇట్లా ఇప్పిస్తాం అన్న, అట్లేం లేదు. గుజరాత్కి తీసుకెళ్ళి మరీ ఇప్పిస్తాం మనం. ఇప్పుడు మనం తెచ్చి తయారు చేసి ఇవ్వమంటే ఇట్లా ఇస్తాం. 1 గేదె 2-3 గేదెలు కావాలంటే రావచ్చు అన్న. 1-2 గురించి ఇప్పుడు మనం డైరీలో పెట్టినాం. ఇప్పుడు కొందరు ఉంటారు లోడ్ కావాలంటారు, అన్న మేము వస్తాం గుజరాత్ అంటారు. ఇవాళ రేపు చాలామంది యూత్ అనేది ఇళ్ళకే వస్తారు. సో వాళ్ళకి ఏంటంటే అన్న, ఇప్పుడు మనం వాళ్ళ నెంబర్ తీసుకుపోయి మనం వాళ్ళ సెలెక్షన్ బట్టి మనం ఇప్పించగలుగుతాం. ఆ ఆప్షన్ ఉంది నా దగ్గర. ఎందుకంటే చాలామంది తీసుకుపోరు. ఇక మనం ఏంటంటే ఇక మన కాడ మొత్తం అంతా మనదే ఉంటుంది కదా, అట్లా అని చెప్పి మేము తీసుకోవచ్చు.
వాళ్ళకి ఏ బర్రె కావాలంటే ఆ బర్రె సెలెక్షన్ చేసుకోవచ్చు వాళ్ళు. మన ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది అన్న ఖర్చు? అన్న ట్రాన్స్పోర్ట్ లాస్ట్ 4 monthsకి 3 monthsకి 2 monthsకి చెక్ చేసుకుంటే ఈసారి 90,000 రూపీస్ ఖాళీ ట్రాన్స్పోర్ట్కి అయిందన్న. ఎందుకు 90,000 అంటే ఇంతకుముందు 75-85 ఉండే, ఇప్పుడు ఏకంగా 90,000 అయింది. ఇంకా ముంగళ పెట్రోల్ రేట్ పెరిగితే పెరగొచ్చు ఇట్లా, అది ఇక మన చేతిలో లేదన్న. ఇప్పుడు ఎవరైతే కస్టమర్ ఎంబడి వస్తే అవన్నీ చార్జెస్ ఇక వాళ్ళే బేర్ చేసుకోవాల్సి వస్తుంది అట్లా. బ్రీడ్ గుజరాత్, బన్నీ బ్రీడ్ గుజరాత్. ఇది మనకు పాలు ఎన్ని ఇస్తాయన్న? 14 లీటర్స్ ఉన్నాయి బర్రె దగ్గర. నేను పెడుతున్నా, ఇప్పుడు తీసుకున్నా 2 బర్రె. ఇప్పుడు 6 లీటర్ పొద్దుగాల చూసినా, సాయంత్రం బి చూసుకున్నా 6 లీటర్ ఉన్నాయి బర్రె దగ్గర పాలు. మనకు గ్యారంటీ ఎంత ఇచ్చారు? గ్యారంటీ 5 లీటర్ గ్యారంటీ ఇచ్చారు. ఈ 2 పడ్డలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.